నేడు తిరుమలలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించబోతున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించబోతున్నారు. కుటుంబ సమేతంగా ఆయన తిరుమలకు చేరుకొని మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా రేపు స్వామివారి దర్శనం చేసుకోబోతున్నారు. అందుకోసం తిరుపతిలో ప్రత్యేక హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. ఈ రాత్రి పద్మావతి అతిథి గృహంలో బస చేసి రేపు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శనం చేసుకోబోతున్నారు. టీటీడీ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ సంయుక్త ఆధ్వర్యంలో దాదాపు 20 కోట్ల వ్యయంతో FSSAI ల్యాబ్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ల్యాబ్ ను ప్రారంభించబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇప్పటికే చంద్రబాబు పర్యటనకు లభించి అన్ని ఏర్పాట్లను పరిశీలించారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు. నేడు తిరుమలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించబోతున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించబోతున్నారు. కుటుంబ సమేతంగా ఆయన తిరుమలకు చేరుకొని మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా రేపు స్వామివారి దర్శనం చేసుకోబోతున్నారు. అందుకోసం తిరుపతిలో ప్రత్యేక హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ రాత్రి పద్మావతి అతిథి గృహంలో బస చేసి రేపు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోబోతున్నారు. టీటీడీ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ సంయుక్త ఆధ్వర్యంలో దాదాపు 20 కోట్ల వ్యయంతో FSSAI ల్యాబ్ ఏర్పాటు చేశారు. అయితే ఈ క్రమంలో ల్యాబ్ ను ప్రారంభించబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇప్పటికే చంద్రబాబు పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పరిశీలించారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు.